చేప వచ్చిందిరా, చేపలు కూడా వెరైటీ చేప అనమాట. దీన్ని మీరు చూసుంటారు లేదో, ఖచ్చితంగా పందే ఉంటుంది. ఈ టైం ఆవులు ఉండవు అసలే. ఇద్దరు కూడా పందులు ఎరజలేసినారు ఫ్రెండ్స్. మా ఇద్దరు కూడా జంతువుల వేటకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పందులు ఎత్తి జల్లేసినాయి మాకు ఇద్దరు కూడా. ఆ పందులు ఎత్తి జల్లిన ఘాట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో నాకైతే టీచర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రాజ్ కుమార్ ట్రైబల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది. సారీ ఫ్రెండ్స్, అంటే నాకు కొన్ని పనులు ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో ఎక్కువ చేపల వీడియోసే బాగా క్లిక్ అవుతున్నాయి. అందుకే మళ్ళీ చేపల వీడియో చేద్దామనేసి గడ్డ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే నైట్ టైము మేము మ్యాథ్ వేసి వాళ్ళతో చేపలు పడతామన్నమాట. నైట్ రావచ్చు కదా అనుకోవచ్చు. అంటే ఈవినింగ్ వచ్చి మేము మ్యాథ్ వేసేసి ఒక 2 hours తర్వాత వచ్చి వల వేసినట్లయితే చేపలు దొరుకుతాయన్నమాట. చూడండి, గడ్డ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇదిగో ఇతను తెలుసు కదా, మోహను. చాలా వీడియోస్లో చూసుంటారు ఇతన్ని. ఇదిగో మనం ఏం మేత, చేపలకి ఏం మేత వేస్తున్నామంటే ఇది ఈ కవర్లో ఉంది చూడండి. ఇది రాగులు అనమాట. దీంతో మేము అంబలు చేసుకుంటాము. ఇది రాగులు. దీంతో మేము చేపలకైతే మేతేసి ఒక 2 hours తర్వాత వచ్చి వలేసినట్లయితే చేపలు దొరుకుతాయి అన్నమాట. ఈ ఒకటేనా, మళ్ళీ ఇంకేమైనా వేస్తామా? ఇది ఒకటేనా? ఈ గడ్డలో మేము మప్పు అంటాము. మేతేసేసి వెళ్ళిపోయి మళ్ళీ వలలు తీసుకొస్తాం అనమాట. ప్రజెంట్ అయితే మేము వలలు ఏం తెచ్చుకోలేదు. లొకేషన్ అయితే చూడండి, ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ 4 అవుతుంటుందా? 5 దాటింది. ఓకే, లెట్స్ గో. అట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మేము వేసుకుంటాము. మీ ఏరియాలో ఎలా వేసుకుంటారో తెలీదు ఫ్రెండ్స్. నైట్ టైమే ఎందుకు మేత వేస్తామంటే, డే టైం మేత వేస్తే చేపలు రావన్నమాట. నైట్ టైం అయితే చేపలు వస్తాయన్నమాట. మీ ఏరియాలో అయితే డే టైంలో వేసినా రావచ్చేమో, కానీ మా గిరిజన ప్రాంతంలో చేపలు అయితే చాలా తెలివైన చేపలు అనమాట. డే టైం మేత వేస్తే రాదు, నైట్ అయితే చేపలు బాగా తిరుగుతుంటాయి అన్నమాట. ఇది మా స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. సమ్మర్లో ఇక్కడే స్నానం చేస్తాం అనమాట. ఇగో మా వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఇతన్ని చూసుకుంటారు, లక్ష్మణ్. మనం చేసిన ఫస్ట్ వీడియోలో ఇతను హెల్ప్ చేశాడు. ఇతను మహేష్. ఏది ఓకే, ఏదో ఒక పల్టీ కొట్టట. పల్టీ రారు, చిన్న చిన్న పిల్లలు వేసేస్తారా పల్టీ. బేక్ పల్టీ రాదా? పోనీ పెంట్ పల్టీ మన సబ్స్క్రైబర్స్ కోసం. బా సాంగ్ వేసాడు రా. అందరా ఎవడు పొట్టేస్తున్నాడు, నువ్వు అలా లాగితే వస్తుంది ఇటుకని. ఫ్రెండ్స్, ఎవడు పొట్టేసాడు, అక్కడ పీత అయితే లాగుతుంది. పీత ఉంది, పారిపోద్ది. ఉంది. పట్టుకున్నాను. ఎవడో పొట్టేసాడు ఫ్రెండ్స్, మేక పొట్టేసాడు. ఇదిగా చూడండి, మేక పొట్టేస్తే పీత వచ్చి తింటుండింది. దొరికేసింది. ఓకే, సక్సెస్ఫుల్గా పట్టుకున్నాం. లక్ష్మణు చూడలేదేట్రా, నువ్వేసావు పొట్టు, మరి ఎవరు వేసారా? ఓకే, దీనికి కాలు చేతులు విరిచేసి జేబులో పెట్టు. టైం 7:15 అవుతుంది, అలాగా 7:30 అనుకుంటాను. ఇప్పుడైతే మనం వేసిన మేత దగ్గర ఈ వలతో వేసినట్లయితే చేపలు అయితే వస్తాయి. చూద్దాం. ఇదైతే పడిపోతా.
ఏమైంది? చేపలు ఏమైనా ఉన్నాయా? పీతలు వస్తుందా? అలా ముందే ఎందుకు తడుముతాడంటే పెద్ద పెద్ద చేపలు ఏమైనా వచ్చి ఉంటే పైకి లేపేసినట్లయితే చేపలు పోతాయి అన్నమాట. అందుకే ముందే కింద తమ్మిడి పెద్ద చేపలు ఏమైనా వచ్చి ఉంటే దాన్ని పట్టుకొని పైకి లాగుతాను అనమాట. పీతలు వస్తుందా? ఫ్రెండ్స్, పీతలు వస్తే చేపలు రావట. ఎందుకంటే పీతలు ఉంటే చేపలు భయపడి పారిపోతాయి. ఒకటి అమ్మ, 1 2 పీతలు వచ్చి రాగులు తినడానికి పీతలు రావడం ఎట్రా? పొట్టేస్తే తినడానికి వస్తే ఇది అనుకుంటాం. పీతలు రాకూడదు ఫ్రెండ్స్, చేపలు రావాలి. మరి నేను ఎలా పట్టుకోవాలరా? పీతలకి భయపడి చేపలు ఆ చోట రావన్నమాట. ఓకే, అది అయిపోయింది. అయ్యి కప్ప మళ్ళీ వచ్చింది ఎట్రా? రే కప్ప తప్పుకో, పీత చేత ఇంకో చోట వేసాడు. చూద్దాం ఇక్కడ ఏమైనా వస్తాయేమో. ఇదిగో అక్కడ 2 ఇక్కడ 2 కదా. ఇదేందో చేపల వేటలాగా లేదురా, పీతల వేటలా ఉంది. ఏందిరా ఈ పీతలు వచ్చేస్తుంది. రాయలు ఉన్న చోట దిగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రాయలు లాగుతున్నప్పుడు రాయలు ఉంటే ఆ రాయలు పక్కన సైడ్ అయిపోతాయి కదా, అందువల్ల వెళ్ళిపోతాయి అనమాట చేపలు. అందుకే రాయల చోట దిగుతున్నాడు. ఇక్కడ రాయలు ఉంది కాబట్టి గట్టలోనే దిగాడు అనమాట. అది చేప దాటేసిందిరా, అవల నుంచి బయటకు దాటేసిందా? చూసారా ఫ్రెండ్స్, కనిపించిందో లేదో తెలియదు కానీ ఒక చేప మాత్రం జంప్ చేసి వెళ్ళిపోయింది. రాయలున్న చోట నేను దిగాలా? ఓకే, దిగుతాను. ఓకే ఓకే, మొబైల్స్ అన్ని పెట్టేసావు కదా? మొబైల్స్ అని పెట్టేశాను. పీత ఉందిరా, ఖర్చు చేసిందిరా. అది ఫాస్ట్, అది జారిపోయింది ఒకటి. తీస్తాను ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా నైట్ టైము గడ్డలో దిగేసి చేపలు పట్టుకున్నారా ఫ్రెండ్స్? మీరు ఈ విధంగా పట్టుకొని ఉంటే కామెంట్ చేయండి. పెయింట్ తడిసిపోయే, అన్నీ తడిసిపోయాయి. ఓకే చూడరా, ఇది ఒకసారి తీసి. లేదు, అది ఒక్క చేతి అవ్వట్లేదు. 3 తీసే మన జేబులో ఏం లేవు కదా. ఇది అలాగే దిగేసాను ఫ్రెండ్స్. చూడండి, మనోడు కంగారు పెట్టేసాడు. ఇక్కడ తెగిందిరా ఈ అమ్మ పీత. అది రావాలి, దానికి ఏమో నేనే విరిచాలి. ఇదిగో ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ 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 అక్కడే ఉంది. ఇది అక్కడ ఉంది. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి పరిగి చేపలు అనమాట. చంపింది. ఈ సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. తలలు చూడండి ఎలా చిక్కేసేయడం వాడు. తలలు దాటేస్తుంది మరి, అంటే కొంచెం పెద్ద సైజ్. చూడండి, రాయల దగ్గర దాటేస్తుంది. వాళ్ళ క్రాస్ చేసి వచ్చింది 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 ఈ సరిగ్గా సరిగ్గా సరి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరైటీ చేప అనమాట. దీన్ని మీరు చూసుంటారు లేదో ఒకసారి చూపిస్తాను మీకు. దీన్ని మేము ఒక్కసారి ఓకే దీన్ని మేము టట్ట చేప అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే టట్ట అంటే మరి ఇందులో ఏం ఉండవు అనమాట, ఎముకలు తప్ప ఏమి ఉండవు ఈ చేపలో. చూడండి, ఇది చిన్న సైజు దొరికింది. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద చేపలు అంటే ఒక 5 ఇంచులు ఉంటాయి కదా, 5 ఇంచు చేపలు ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి ఈ చేపకి ఉట్టి ఎముకలే ఉంటాయి అన్నమాట. చూడండి, గొప్ప డిఫరెంట్గా ఉంటుంది ఈ చేప. మీ ఏరియాలో ఈ చేపలు ఏమైనా ఉంటే మీరేమని పిలుస్తారో చెప్పండి, కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఉంటాయో లేదో కూడా కామెంట్ చేయండి. చూడండి చేప ఎలా ఉంది.
పోయింది. వచ్చిందిరా అమ్మా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. చూడండి ఫ్రెండ్స్, గర్రమయ్య వచ్చింది. అంటే ఇట్లాంటి చోట నైట్ టైము తిరుగుతూ ఉంటాయి అన్నమాట. గట్టిగా పట్టుకో, ఒకసారి ఇట్లా దేపుతో చూపించు. ఇదిగో ఫ్రెండ్స్, ఇది గర్రమయ్య అంటాం. ఓకే, పెట్టే. పీతనా? పోనీలే, పీతలైనా. ఓ చేప వచ్చిందిరా, చేపలు కూడా. రే, ఇన్ని పీతలు బయటకు వచ్చిందిరా ఇది చేప. మళ్ళీ ఎవడ ఫోన్ చేశాడురా? ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చేపలు వచ్చాయి. పీతలు ఎన్ని వచ్చాయి? ఒకటి, 4 చేపలు, 4 పీతలు కదా. 3 చేపలు, 3 చేపలు, 4 పీతలు వచ్చాయి అంతే. 4 పీతలు. చేప మెరిసిపోతుంది. ఇదొకటి ఫ్రెండ్స్, ఇదొకటి. పీతలు రాకూడదు ఫ్రెండ్స్, అంటే పీతలు ఉంటే చేపలు భయపడి వెళ్ళిపోతాయి. ఇవి పీతలు పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి, మంచి టేస్ట్ ఉంటుందిలే. ఇవి ఎక్కువ కాలం బతికి ఉంటాయి అన్నమాట ఇవి గడ్డలో. సో ఇవి మంచి టేస్ట్ ఉంటాయి ఈ పీతలు, పెద్ద పెద్ద పీతలు. చూడండి, ఇది కూడా వేసేద్దాం. బాగుంది, సూపర్. కానీ ఈ విధంగా రాత్రి పూట కాల్చుకొని తింటే ఏమనిపిస్తుందిరా నీకు? ఉంది బా, ఇవాళ మనం ఇద్దరు కలిసి టైంలో తినడం భలే సూపర్ ఉన్నది బా. బాగుందా? ఉండకపోతే కాల్చుకొని తింటే ఏదైనా మంచి టేస్ట్ ఉంటుంది. మరి ఇది ఉడకలేదు మనం. ఓకే, ఇది ఒకటి వేస్తున్నాను. అయిపోయిందా ఫ్రెండ్స్? పీత ఫ్రెండ్స్ కాల్చుకున్నాము. చూడండి ఎలా కాలిందో. ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. చేపలు పెద్దగా దొరకలేదు, పీతలు మాత్రం గట్టిగా దొరికాయి. చిన్నది. ఈరోజు ఒక్కటి కూడా పెద్ద సైజు లేదురా, అన్నీ చిన్న కదా. ఇక్కడ లేదు సార్, మీదేదో పడర్ పంది ఏమో అది పంది అనుకుంటాను బా. మరి చూడు, విను కదా. లేదు, ఇప్పుడు సౌండ్ రావట్లేదు. ఇక్కడ సౌండ్ చూసి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. ఇది ఖచ్చితంగా పందే ఉంటుంది. ఈ టైం ఆవులు ఉండవు. ఇది కరెక్ట్ ప్లేస్ బామ్మది, ఇది ఈ పొలాలకు దిగడానికి. అప్పుడు లాస్ట్ టైం మరి తెగ దిగుతూ ఉండేది. ఏం చేద్దాం బామ్మర్ది ప్లేస్. ఫ్రెండ్స్, పంది వచ్చింది మొత్తానికి. ఇక్కడ వచ్చి సౌండ్ చేసింది. విన్నావా నువ్వు? స్టార్టింగ్ వినలేదేమో. అరే, ఇప్పుడు ఎలా చేద్దాంరా? అవతల నుంచి వెళ్దాంరా కదా. అసలే ఇద్దరు కూడా పందులు ఎరజలేసినారు ఫ్రెండ్స్. మా ఇద్దరు కూడా జంతువుల వేటకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పందులు ఎత్తి జలేసినాయి మాకు ఇద్దరు కూడా.
ఆ పందులు ఎత్తి చల్లిన ఘాట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో నాకైతే ఇప్పుడు కనిపించదేమో, ఇలాగా చాలా పెద్ద పంది వచ్చి ఈ లోనకు దూరెళ్ళిపోయింది, ఎత్తి జల్లేసింది. మరి ఇలా దాటేదమ్మా, ఇది కన్ఫామ్గా పందిరా బామర్ది. ఇక్కడ కూడా ఉంది ఏమరా, సరిపోద్దా? మొబైల్ ఉంది కదా, మొబైల్ చేతిలో పట్టుకో. లేదు ఇది పందే బామర్ది, ఇలా పట్టుకో. చూస్తాను, దూసుకొని వచ్చేస్తుంది కూడా. పద, ఎక్కడ దిగుదాం? నువ్వు ముందు దిగ్గాను. నేను ఎలాగొస్తాను తెలియట్లేదు. పడ్డానా మొబైల్ తడిసిపోద్ది. కింద లోతు లేదు కదా. అమ్మా దిగినరా. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కొండ ఉంది ఫ్రెండ్స్. ఇలా టీచర్ అమ్మ పెద్ద ఎంట్రీ కాదు. చేపలు ఓకే. మోహన్ గడ్ 2 వాటలు చేస్తున్నాడు. నీకొకటి నాకొకటి అన్నట్టు పంచు.